విశేషకులు నరేష్ గారు నమస్తే అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. సో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, సజ్జల శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా గోవిందప్ప ఎవరైతే భారతీయ సిమెంటు మరి కీలకమైనటువంటి వ్యక్తి భారతీయ సిమెంట్కి, మరి ఆయన, అదేవిధంగా ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కుడి భుజం ఎడం భుజం, సీఎంఓ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓఎస్డీగా అన్నీ తానే వ్యవహరించినటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారు, వాళ్ళిద్దరూ అరెస్టు. నిన్న జగన్ శిబిరం ప్రస్తుతం ఉక్కిరి బిక్కిరి అవుతుంది. నెక్స్ట్ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారే అనే ప్రచారం ఆంధ్రప్రదేశ్లో ఊపందుకుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా నరేష్ గారు? అంటే ముఖ్యంగా ఇప్పుడు ఏపీలో జనాలు చర్చించుకుంటున్న అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి ప్రత్యామ్నాయంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ కేసును తీసుకొని రాజకాశ్ రెడ్డి గారిని మొదలుకొని ఇప్పుడు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి గారు, భారతీయ సిమెంట్స్లో డైరెక్టర్గా ఉన్న గోవిందప్ప బాలాజీ గారిని అరెస్ట్ని జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ చేయడం కోసమే జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ అనేది ఏపీ ప్రజలు అనుకుంటున్న మాట అది. ఇప్పుడు అంటే యాక్చువల్గా ప్రభుత్వం అభియోగం ఏంటంటే, రాజకాశ్ రెడ్డి అనే వ్యక్తి అరెస్ట్ని చూపించినప్పుడు కూడా అరెస్ట్ రిమాండ్ రిపోర్ట్లో ఈ లిక్కర్ స్కామ్కి కర్త కర్మ క్రియ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే మేము చేసాము అని ఒక రిమాండ్ రిపోర్ట్ తయారు చేసి ఏ అయితే ఉన్నాయో ఆ డబ్బులు ఏ అయితే ఉన్నాయో అన్ని జగన్మోహన్ రెడ్డి గారి కన్సర్న్లోనే జరిగినాయని ఒక రిపోర్ట్ తయారు చేశారు. దానికి రాజకాశ్ రెడ్డి గారు సంతకం పెట్టని నిరాకరించినట్టు తెలుస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి గారు, అలానే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంఓలో కార్యదర్శిగా ఉన్న ధనుంజయ రెడ్డి గారిని అరెస్ట్ని కూడా అదే కోణంలో తీసుకొని వచ్చారనేది జనాల చర్చించుకుంటున్న అంశం. ఇప్పుడు ముఖ్యంగా రాజకాశ్ రెడ్డి గారిని బేస్ చేసుకొని ఏదైతే లిక్కర్ పాలసీని విజయసాయి రెడ్డి గారు ఇంతకుముందు సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నప్పుడు ఏదైతే విజయసాయి రెడ్డి గారు ఏదైతే చెప్పారో, నా ఇంట్లో లిక్కర్ పాలసీని తయారు చేసే ముందు నా ఇంట్లో ఒక డిస్కషన్ జరిగింది, దాంట్లో రాజకాశ్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి కొన్ని పేర్లు మొత్తం బహిర్గతం చేసి విలేకరులు అడిగినప్పుడు ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు ఉన్నారా లేరా అంటే నాకు జ్ఞాపకం లేదు, వచ్చారో లేదో తెలీదు అని చెప్పారు. అంటే ఏదైతే ఆయన ఎప్పుడైతే రాజకాశ్ రెడ్డి అనే వ్యక్తి దీనికి సూత్రధారి పాత్రధారి ఏదైనా అతనికే తెలుసు, అతనికి అనుసంధానంలోని ఈ లిక్కర్కి సంబంధించిన లావాదేవీలు జరిగాయనేది సిట్ అధికారుల ముందే కాదు బయటకు వచ్చి మీడియా ముందు కూడా అదే ప్రస్తావించారు. దాన్ని బేస్ చేసుకొని ఏపీ ప్రభుత్వం ఒక కేసుని బిల్డ్ చేసింది. ఏమని, రాజకాశ్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా డిస్టిలరీ యూనిట్స్, కొత్తగా ఇచ్చిన డిస్టిలరీ యూనిట్స్ కి కొన్ని పర్మిషన్లు ఇచ్చారు. ఆ పర్మిషన్లు మొత్తం అవన్నీ బోగస్ కంపెనీలు, అయ్యో అనామకులకి తెలియని కంపెనీలు. దాని ద్వారా రాజకాశ్ రెడ్డి అనే వ్యక్తి ఆ లిక్కర్ కంపెనీలని ఫైనలైజ్ చేయటం, దాని ద్వారా లిక్కర్ వాళ్ళకి ప్రభుత్వం ఏదైతే మద్యం అమ్మకాలు చేసిందో దాని ద్వారా ఆ లిక్కర్ అమ్మకాలు ఈ బ్రావర్సీస్ నుంచి తీసుకోవాలని ఫైనల్ చేయటం, ఆ ఫైనల్ చేయటం మొత్తం రాజకాశ్ రెడ్డి చూసుకున్నారని, అది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి కన్సర్న్లోనే జరిగిందని వాళ్ళ నిర్ధారణకి ఏపీ ప్రభుత్వం వచ్చి దాని మీద కేసు ఇంట్రాగేషన్ చేస్తా ఒక సిట్ ఏర్పాటు చేసింది. సిట్తో పాటు మనీ లాండరింగ్ కూడా జరిగింది పెద్ద ఎత్తున. దాదాపు 3,200 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ జరిగింది. దాని మీద కూడా ఈడీ దర్యాప్తు కూడా చేస్తా ఉన్నారు. ఈ దర్యాప్తులో భాగంగా ఫైనల్ గా అందరి ద్వారా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయటమే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం ఈ కేసుని కాదు ఇక్కడ అరెస్ట్ చేయటమే ధ్యేయం అంటే రెండు అర్థాలు ఉంటాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయకపోయినా ఆయన్ని బూచీగా చూపెడుతున్నారని ఒక అర్థం వస్తుంది. నిజంగా మద్యం కుంభకోణం జరిగితే దాని మీద మరి అధికారులు విచారణ చేస్తున్నారు కాబట్టి మరి పూర్తిగా వాస్తవాలు బయటకు వచ్చేందుకు ఆగాలని చెప్పాలి. అధికారులు విచారణ చేసి ఇచ్చేటప్పుడు రిమాండ్ రిపోర్ట్ ఏం రాయాలి? రిమాండ్ రిపోర్ట్ లో ఏదైతే ఎవరైతే కస్టడీలో ఉన్న వ్యక్తుల్ని, ఎవరైతే అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ద్వారా మీరేం జరిగింది, ఎలా జరిగింది, ఏం చేశారని తీసుకోకుండా ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారే దీనికి పాత్రధారి అని వాళ్ళతో కన్ఫెషన్ స్టేట్మెంట్ చేయించడానికి కారణం ఏంటి? వాళ్ళు ఎక్కడ సంతకం నిరాకరించారంటే అర్థం ఏంటి? తను చెప్పలేదనే కదా. ఫైనల్గా ప్రభుత్వ ధ్యేయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ కుంభకోణంలో
పాల్పడి 3,200 కోట్ల రూపాయలు మింగేశారని నిరూపించడం కోసం ఏదైతే స్కిల్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఇన్ని 100 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది, ఈ విధంగా జరిగింది. ఈడీ అధికారులు కూడా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. దీని మీద ఇంత ఏదో కొన్ని కంపెనీ ఏదైతే బిల్ చేశారు, ఏ విధంగా స్కిల్ స్కామ్ జరిగిందో అలాగనే లిక్కర్ స్కామ్ జరిగింది. మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆధారాలతో సహా అరెస్ట్ చేశాము చూపించడానికి. అంటే కక్ష సాధింపు చర్య అంటారు మీరు. కక్ష సాధింపు చర్య ఇక్కడ రిమాండ్ రిపోర్ట్ లో అతను ఎప్పుడు ఒప్పుకొని దాన్ని ప్రభుత్వం ఒప్పుకునేటట్టు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఎలా తీసుకుంటుంది? ఆయన చెప్పిందే కదా, సంతకం పెట్టాడంటే ఆయన చెప్పింది, సంతకం పెట్టలేదు నిరాకరించాడంటే ఏంటి? ఆయన చెప్పందనే కదా. అంటే భయపడ్డాడేమో రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేస్తాడేమోనని. అంటే విజయసాయి రెడ్డి గారు ఒక వర్డ్ చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న కోటరీ వల్లనే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పరిస్థితి వచ్చింది. లిక్కర్